హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీల్. మీరు చూస్తుంది విఎఫ్ఎక్స్ అని నా ఇన్ తెలుగు. నేను మన క్లాస్లో ఒక ఫుటేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, రీడ్ నోన్ యూజ్ చేసుకుని మనం ఒక ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం గురించి తెలుసుకున్నాం. ఒక రెండు ఫుటేజ్ని ఎలా మర్జ్ చేసుకోవాలి, ఒక రెండు ఇమేజ్ని ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టాలి, దానికి ఏ నోట్స్ యూజ్ అవుతాయి అనే దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇవాళ మనం రెండు ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి మర్జ్ చేసుకుందాం. అయితే నేను ఇవాళ ఫుటేజెస్ని రీడ్ నోట్తో ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ప్రెస్ చేసి రీడ్ నోట్ ఓపెన్ అవ్వగానే మనం ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అలా రీడ్ నోట్తో ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఒక రెండు ఇమేజెస్ని తీసుకుందాం. అది మన న్యూక్లోనే ఇన్బిల్ట్లో ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి కాన్స్టెంట్, ఇంకోటి కలర్ వీల్. ఇవే కాకుండా మనకి ఇంకో రెండు కూడా ఉంటాయి, అవి చెక్కర్ బోర్డ్, కలర్ బార్స్. కాన్స్టెంట్ అనేది ఒక సింగిల్ కలర్ ఉన్న ఒక ఇమేజ్, మనకి నచ్చిన కలర్ మనం పెట్టుకోవచ్చు ఆ నోట్కి. ఇంకోటి కలర్ వీల్ ఫ్రెండ్స్, ఇది ఒక కలర్ వీల్ మీకు కనబడుతుంది కదా, ఆర్జీబీ అన్నీ ఉన్న ఒక కలర్ వీల్. ఇది కూడా ఒక సింగిల్ ఇమేజే. దాంతోపాటు చెక్కర్ బోర్డ్ ఉంటుంది, నెక్స్ట్ కలర్ బార్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా యూజ్ అవుతాయి. మనకి నచ్చినప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఒకదాని మీద ఒకటి మర్జ్ చేసుకొని చూద్దాం. తర్వాత ఒక ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని కూడా ఒకదాని మీద ఒకటి మర్జ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నా కాన్స్టెంట్ మీద ఇప్పుడు ఈ కలర్ వీల్ అనే దాన్ని పైన పెట్టాలనుకుంటున్నాను లేదా మర్జ్ చేయాలనుకుంటే మనం న్యూక్లో మనం మర్జ్ నోడ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దానికి ట్యాప్ ప్రెస్ చేసి మర్జ్ అని కొట్టగానే మీకు మర్జ్ నోడ్ అనేది వస్తుంది. సో ఈ మర్జ్ నోడ్లో మనకి ముఖ్యంగా ఏ పైప్, బి పైప్, ఇంకోటి అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఇందులో బి పైప్ అనేది బ్యాక్గ్రౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ పైప్ అనేది ఫోర్గ్రౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ ఉండాలి అనుకున్న దానికి మనం బి పైప్ని, ఫోర్గ్రౌండ్లో ఏ ఇమేజ్ ఉండాలి అంటే దానికి ఏ పైప్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు మన అవుట్పుట్ అనేది వ్యూవర్కి కనెక్ట్ చేస్తే మనకి ఒకదాని మీద ఒకటి అనేది కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, ఇప్పుడు నేను ఈ రెండింటిని రిమూవ్ చేస్తాను. చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ పైప్, బి పైప్ రెండే ఉన్నాయి. దాని పక్కన ఇక్కడ చిన్న ఏరో ఒకటి ఉంది. ఆ ఏరో అనేది మాస్క్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా మాస్క్ చేస్తే, మాస్క్ అంటే మీకు ఇన్ ఫ్యూచర్లో ఏంటో తెలుస్తుంది. సో ఆ మాస్క్ చేస్తే దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఇందులో మూడు పైప్స్ ఉంటాయి. వ్యూవర్తో కనెక్ట్ చేయకపోతే 4 ఉంటుంది. ఈ 4వ పైప్ అనేది వ్యూవర్తో అంటే అవుట్పుట్తో కనెక్ట్ చేసేది. సో కాబట్టి మనకి ముఖ్యంగా 3 పైప్స్ అనేవి ఉంటాయి. అయితే మనం బ్యాక్గ్రౌండ్లో బి అనే దాంట్లో బ్యాక్గ్రౌండ్ని, ఏ అనే దాంట్లో ఫోర్గ్రౌండ్ని కనెక్ట్ చేశాక ఇంకొక పైప్ కూడా కొత్తగా క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, అది A2 అని. అది ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మీద ఫోర్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, దీని మీద ఇంకేదైనా ఇమేజ్ మనకి కావాలి అనుకుంటే అది మన ఏ2 పైప్తో కనెక్ట్ చేస్తే దాని మీదకి అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా మీరు ఎన్ని ఇమేజెస్ అయితే కనెక్ట్ చేస్తారో అన్ని పైప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. A2 తర్వాత A3, A4, A5 అలా అన్నీ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. దాని మీద ఇప్పుడు ఒకదాని మీద మీరు ఒకటి పెట్టుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు ఈ మర్జ్ నోడ్లో ప్రాపర్టీస్ చూస్తే, మర్జ్ నోడ్లో మనకి ముఖ్యంగా ఆపరేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఇందులో మినిమం, మ్యాక్సిమం, ఓవర్లే, నెక్స్ట్ ప్లస్, స్క్రీన్ అంటూ చాలా డిఫరెంట్ బ్లెండ్ మోడ్స్ అంటూ ఉంటాయి. ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి మనం ఒక్కొక్కటి యూజ్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా యూజ్ అవుతాయి. మనం అవి యూజ్ చేసుకుంటూ మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ బ్లెండ్ మోడ్ని యూజ్ చేసుకుంటుంటాం. సో దీంతోపాటు మనకి ఇక్కడ కింద మాస్క్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఈ మాస్క్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మాస్క్ మనం ఎక్కడ ఏదైనా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మనకి ఏ ఛానల్ అనేది మనకి మాస్క్గా పనిచేయాలి అనుకుంటే ఆ ఛానల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత మీరు నెక్స్ట్గా వెళ్తే ఇంజెక్ట్, ఇన్వర్ట్, ఫ్రెంజ్ అని చెప్పి 3 ఉంటుంది. ఇవి కూడా మీరు పెట్టిన మాస్క్ని ఇన్వర్ట్ చేయాలనుకుంటున్నారా, ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారా, ఫ్రెంజ్ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మీరు వీటిని క్లిక్ చేసుకొని మనం ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇన్వర్ట్ అవుతుంది లేదా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని కిందకు వస్తే మిక్స్ అని చెప్పి మనకు ఒక స్లైడర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న ఫోర్గ్రౌండ్ అనేది ఎంత
ఒపాసిటీతో కనపడాలి, ఎంత డార్క్గా కనపడాలి లేదా లైట్గా కనపడాలి అనేది ఇప్పుడు ఈ మిక్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. అందులో మనం కనుక ఈ మిక్స్ అనేది మనం తగ్గించుకుంటూ వస్తే చూసారు కదా మన వ్యూవర్లో ఆ మిక్స్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. సో మనం ఇప్పుడు ఫుల్ ఒపాసిటీతో కనపడాలి అనుకున్నప్పుడు 1 పెట్టుకుంటాం, లేదు దాన్ని తగ్గించుకుంటూ వస్తే మీకు ఎంత ఒపాసిటీలో కావాలంటే అంత ఒపాసిటీలో మనకి కనబడుతుంది ఫ్రెండ్స్. మాస్క్ మిక్స్ అనేది మనం అడ్జస్ట్ చేస్తాం. మిగతావి ఇక్కడ ఏ ఛానల్ బి ఛానల్ అవుట్పుట్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మనకి ఏ ఛానల్ నుంచి ఏ కలర్స్ని మనకు కావాలి, రెడ్ ఛానల్ ఒకటే కావాలి అనుకుంటే మిగతావి మీరు ఆపేసుకోవచ్చు. లేదు బి ఛానల్ నుంచి మీకు ఏ ఛానల్ కావాలనుకుంటే ఆ ఛానల్ని మీరు సెలెక్ట్ చేసి మిగతా ఛానల్ని ఆపుకోవచ్చు. మీరు ఆ రెండు కలిపిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది రెడ్ కలర్లో రెడ్ ఛానల్ ఒకటే కావాలా, గ్రీన్ ఛానల్ కావాలా, బ్లూ ఛానల్ కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. దాంతో మీకు ఇప్పుడు అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్ వస్తుంది. ఆ విధంగా మనకి ఈ ఛానల్స్ అనేవి యూజ్ అవుతాయి. దాని తర్వాత మర్జ్ నోడ్లో ఇంకో ట్యాబ్ చూసుకుంటే నోడ్ అని ఉంటుంది. మీకు బిఫోర్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి నోడ్కి మనం తీసుకునే ప్రతి నోడ్కి మనకి ఒక నోడ్ అనే ట్యాబ్ ఉంటుంది. దానికి మీరు ఆ నోడ్లో మీరు మీకు నచ్చిన లేబుల్ అంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఫర్దర్గా నోడ్ గ్రాఫ్ పెరిగినప్పుడు మనకి అది గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఈ ప్రతి నోడ్కి ఈ నోడ్ గ్రాఫ్ అనేది ఉంటుంది. అది మనం లేబుల్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం ట్యాబ్ ప్రెస్ చేసి మనం మర్జ్ నోడ్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా మనం మర్జ్ నోడ్ని దాని షార్ట్ కట్ అయిన ఎం ప్రెస్ చేసి కూడా మీరు మర్జ్ నోడ్ని తీసుకోవచ్చు. దానికోసం మీరు నోడ్ గ్రాఫ్ మీద క్లిక్ చేసి ఎం ప్రెస్ చేయాలి. మీరు ఎం ప్రెస్ చేస్తే మీ మర్జ్ నోడ్ అనేది మీ నోడ్ గ్రాఫ్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన టూల్ మెనూలో మనకి కాస్త కిందకి వెళ్తే మర్జ్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చూసారు కదా మర్జ్ అని నోడ్ ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసినా మీకు మర్జ్ నోడ్ అనేది వస్తుంది. సో మీరు ఈ నోడ్స్ అనేవి మీరు ఎలాగైనా మీరు దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. మీరు ట్యాబ్ ప్రెస్ చేసి మీరు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని షార్ట్ కట్ క్లిక్ చేసి యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ టూల్ మెన్యూకి వెళ్ళి మనం ఆ మర్జ్ అనే నోడ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా అనేది మీకు కంఫర్ట్ని బట్టి మీరు దాన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్బిల్ట్లో ఉన్న 2 ఇమేజెస్ని తీసుకొని మనం మర్జ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 2 ఫుటేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని మర్జ్ చేసుకుందాం. ఇప్పుడు మన రీడ్ నోట్తో మనం ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మన ఫుటేజ్ అయితే ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ అనగానే మన ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఇంకో ఫుటేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఈ 2 ఫుటేజ్ని మర్జ్ చేసుకోవాలి అంటే మనం షార్ట్ కట్ అయినా ఎం ప్రెస్ చేద్దాం. ఇప్పుడు నేను షార్ట్ కట్ ఎం ప్రెస్ చేసిన తర్వాత నాకు మర్జ్ నోడ్ అనేది వచ్చేసింది. అందులో బ్యాక్గ్రౌండ్ని మనం బ్యాక్గ్రౌండ్తో కనెక్ట్ చేసి వ్యూవర్ అనేది మనం మర్జ్ని కనెక్ట్ చేస్తే మన ఫుటేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏ పైప్ని దానికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయగానే ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ మీదకి మీ ఫోర్గ్రౌండ్ అనేది మర్జ్ అయిపోయింది. కానీ మీరు గమనిస్తే మీరు ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా గ్రీన్ కలర్గా ఉంది. మీ ఫోర్గ్రౌండ్ దాని మీద మర్జ్ చేసిన తర్వాత అది కాస్త బ్లూ కలర్లోకి మారిపోయింది. ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనం తీసుకునే ఫుటేజ్ అనేది ఇక్కడ మీ నోడ్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే మీకు RGB 3 ఛానల్స్ ఫ్రెండ్స్. ఇవి ఛానల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. మనం తీసుకునే ఫుటేజ్ రెడ్ గ్రీన్ బ్లూ మూడు ఛానల్సే ఉన్నాయి. ఆల్ఫా అనేది దాంట్లో లేదు. సో అందుకు అది ఆల్ఫాని తీసుకోలేకపోయింది. సో అందుకే ఇంకొక ఇమేజ్ దాని మీదకి కంప్లీట్గా ఇదైపోయింది. సో మనకి ఆల్ఫా కావాలి అనుకున్నప్పుడు మనం ఫుటేజ్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ ప్రీ మల్టిప్లై రా డేటా ఆటో ఆల్ఫా అనేది ఉంటాయి అని చెప్పుకున్నాం. అందులో మనం ఆటో ఆల్ఫా అనేది మనం ఆన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు మన ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి మీకు మర్జ్ అనేది వచ్చేసింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది కంప్లీట్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీదకి వచ్చేయడం వల్ల మీకు తెలియలేదు. ఇప్పుడు మనం మాస్క్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు మనం మాస్క్ అనేది దీనికి తగిలించుకొని మనం మాస్క్ అనేది చేసుకుంటే మీరు
ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం మాస్క్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనం ఏదైతే మాస్క్ చేసుకున్నామో అది మన బ్యాక్గ్రౌండ్ మీదకి ఆ ఫోర్గ్రౌండ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అలా మనం ఒక ఫుటేజ్ని తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మీద దాన్ని పెట్టుకున్నప్పుడు మనం మాస్క్ని యూజ్ చేసుకొని మనకి ఎంత అయితే కావాలి అనేది అంత మనం ఆ ఫోర్గ్రౌండ్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని కాస్త లైట్గా కనపడాలి, లేదంటే అది కాస్త ఒపాసిటీ తగ్గి ఉండాలి అనుకున్నప్పుడు మనం మర్జ్ సెలెక్ట్ చేసి మనం మర్జ్లో మనం మిక్స్ అనేది మనం తగ్గించుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, అది మనకి మిక్స్ అవుతూ కాస్త ఒపాసిటీ తగ్గుతూ మనకి కనబడుతుంది. అలా మనం ఒక ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాక ఒక ఫుటేజ్తో ఇంకో ఫుటేజ్ని మనం మర్జ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇన్ ఫర్దర్ మనం ఇంకా డీటెయిల్డ్గా ఒక ఫుటేజ్ని ఇంకో ఫుటేజ్తో ఎలా మర్జ్ చేయాలి, దాని సైజెస్ని ఎలా మ్యాచ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇవాళ క్లాస్ నేను ఇంతటితో ముగిస్తూ, దిస్ ఈజ్ సునీల్, మీరు చూస్తుంది విఎఫ్ఎక్స్ అని, సైనింగ్ ఆఫ్.